12వ వార్డులో జరిగినటువంటి రావినారాయణ రెడ్డి ఏదైతే గుడిసెలు వేసిన ప్రాంతం ఉందో మొత్తం 8,000 గుడిసెల్లో దాదాపు 400 నుంచి 450 వరకు గుడిసెలు కాలిపోయినట్టు. ఇక్కడ సంబంధించి గుడిసెలు వేయించినప్పటి నుంచి 2023లో ఇక్కడ ఆ గుడిసెలు వేశారు. వేయించినప్పటి నుంచి ఇక్కడ వాళ్ళతో ఉంటూ ఇక్కడ సంబంధించి సమస్యలు ఉండే వాళ్ళ సిపిఐ నాయకులు మనతో ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎట్లా జరిగిందన్న ప్రమాదం, ఎన్ని గుడిసెలు కాలిపోయినాయి, ఏం జరిగింది, ఎప్పుడు వేసారు గుడిసెలు. ఇది 2023 సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం నిర్వహించి నిరుపేదలంతా కూడా ఇళ్ళు కిరాయిలు కట్టలేనటువంటి వాళ్ళు, ఆ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు వేయలేదు కాబట్టి పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం చేసి గుడిసెలు వేసుకోవడం జరిగింది. అంతా కూడా నిరుపేదలు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీలు అందరూ కూడా నిరుపేదలు. కాబట్టి ఇక్కడ ఏదైతే మౌలిక వసతులు లేవు, నిజంగా వాస్తవానికి ఇలా మౌలిక వసతులు నీళ్ళే ఉంటే ఒక గుడిసె తలగబడ్డప్పుడు ఆ గుడిసె ఆర్పేస్తే కనువైన మనం మిగిలిపోవు. కాకపోతే ఇక్కడ నీళ్లు లేవు, కరెంటు లేదు. ప్రభుత్వానికి నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ అందరికీ కూడా ఇక మౌలిక వసతులు గురించి ఎన్నో మెమరాండాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ప్రభుత్వం స్పందించకపోవడం, ఈరోజు దురదృష్టవశాత్తు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ గుడిసెలు తలగబడడం. మాకు అనుమానం ఏంటంటే నిజంగా ఉదయం ఆ గుడిసెవాసులు ఎవరు కూడా లేరు ఇక్కడ. వాళ్ళు ఉదయం పనుల్లో పోతే 9:30 తర్వాత పనుల్లో పోతే సాయంత్రం 6 గంటలకు వస్తారు. ఈ మధ్యాహ్నం టైంలో ఈ గుడిసెలు ఎట్లా తలగబడ్డాయి అనేది ఒక అనుమానం. ఈ అనుమానం మీద మొత్తం ఎన్ని గుడిసెలు ఉంటాయి ఇక్కడ? మొత్తం 8,000 గుడిసెలు. ఈ రావినారెడ్డి కాలనీ ఫేజ్ 3లో 8,000 గుడిసెలు. అందులో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో వేసారు? ఇది అసలు భూదాన్ భూమి 100 ఎకరాలు ఉంటుంది. ఇందులో 70 ఎకరాలు 30 ఎకరాలు కొన్ని ప్రైవేటు వాళ్ళు కబ్జాలు ఎవరు 70 ఎకరాలలో ఇక్కడ గుడిసెలు వేయడం జరిగింది. ఇప్పుడు ఈ తలగబడేటువంటి గుడిసెలు 400 నుంచి 450 గుడిసెలు తలగబడిపోయినాయి. నిజంగా కూడా అన్నీ కూడా సామాన్లు మీరు చూస్తావు, బియ్యం కానీ కూరగాయలు కానీ బట్టలు కానీ డబ్బులు కూడా కొంతమంది పాపం డబ్బులు కూడా ఏదో గుడిసెలలో పెట్టుకొని బీరువాలలో పెట్టుకొని బీరువాలు కూడా తలగబడిపోయిన పరిస్థితి. నిజంగా కూడా అంతా నిరుపేదలు. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలా ఆదుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం. ఏదేమైనా ఈ తలగబడినటువంటి గుడిసెల వాసులకు ఎవరైతారో ఇది భూదాన్ భూమి కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే వీళ్ళందరికీ కూడా పక్కా ఇండ్లు ఏదైతే ఇందిరామ ఇండ్లు ఇస్తా అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇందిరామ ఇల్లు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి, ఇక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి, కరెంటు మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి, వసతి ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. గతంలో కూడా కోరినాం, ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు విన్నవించుకున్నాం, ముఖ్యమంత్రి గారిని కలిసినాం, రెవెన్యూ మినిస్టర్ని కలిసినాం. ఇద్దరిని కలిసి కూడా ఇక్కడ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో మాకు నీళ్లు కరెంటు ఇవ్వని చెప్పేసి కూడా మేము కోరడం జరిగింది. ఏదేమైనా కొంతమంది అధికారులు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కోర్టులో కేసులు ఉన్నాయని, నిజంగా కూడా పేదవాళ్ళు రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం పేదవానికి మౌలిక వసతులు కల్పించాలి. మేము కూడా అదే చెప్తాం, కోర్టులో కేసులు ఉంటే నిజంగా కూడా ఇది భూదాన్ భూమి కాకపోతే ఆ కోర్టు ఏ తీర్పు ఇచ్చినా మేము దానికి అనుగుణంగా మేము వెళ్ళిపోతామని చెప్పినాం. ఈ భూములు మావే అని చెప్పేసి కొంతమంది భూస్వాములు ఈ 100 ఎకరాల భూములు మావే అని చెప్పేసి వీటిలో ఈ భూముల మీద కన్నేసి కావాలని సిపిఐ వాళ్ళు గుడిసెలు వేయించినారు, మా భూముల మీదకి వచ్చినారని చెప్పేసి కొంత వాదన వినిపిస్తుంది. నిజమా అబద్ధమా? నేను రెవెన్యూ వాళ్ళని అడగాలేదు, రెవెన్యూ వాళ్ళే చెప్పినారు ఇది భూదాన్ భూములు అని చెప్పేసి. ఆ రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు మేము గుడిసెల భూ పోరాటం చేసినారు, మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులు కూడా ఎదుర్కొంటాం, హైకోర్టులో నడుస్తూ ఉన్నాయి. మేము కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తాం. ఏదైతే భూస్వాములు ఇలా అన్ని ప్రయత్నాలు చేసినారు, ఇక్కడి నుంచి గుడిసెలు తీసేయడానికి అన్ని ప్రయత్నాలు చేసినారు, ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు. కాబట్టి లాస్ట్ ప్రయత్నం ఇది తలబెట్టడానికి చెప్పేసి మాకు అనుమానం ఆ భూస్వాముల మీద ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులు శిక్షించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నారు. అంటే మొత్తంగా 450 గుడిసెల వరకు తగలబడిపోయినాయని చెప్తున్నారు. ఇందులో అందరూ పేదవాళ్ళు, నిరుపేదలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు కూలికి వెళ్ళిపోయిన సందర్భంలో ఎవరికైనా పిల్లలు కానీ వృద్ధులు కానీ ఉన్నారు, ఎవరికైనా ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? ఇప్పటివరకైతే ప్రాణ నష్టం అంటే కొంతమంది కాళ్ళు కాలినాయి, చేతులు కాలినాయి ప్రజెంట్గా ఉన్నవాళ్ళు. వాస్తవానికి ఒక ప్రమాదం, పెద్ద ప్రమాదం తప్పింది. ఏం ప్రమాదం అంటే అది మార్నింగ్ అవర్స్లో నైట్ అవర్స్లో అయితే అందరూ పండుకునే ఉండేవారు. తెలియకుండా తగలబడితే ఎంతో ప్రాణ నష్టం జరిగేది. అది సేవ్ అయింది ఇవాళ, అది మేము గొప్పగా భావిస్తున్నాం. కాకపోతే సర్వం కోల్పోయినారు. వీళ్ళంతా పనులకు పోయినారు. మార్నింగ్ అవర్స్లో 5 గంటలకు లేచి వాళ్ళు వంటలు చేసుకొని 10 గంటల వరకల్లా భోజనాలు చేసుకొని టిఫిన్ చేసుకొని వెళ్ళిపోతారు. అంతా మైగ్రేట్ లేబర్, అంతా కూలి పని చేసుకున్న వాళ్ళ కార్మికులు. ఏ ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? వీళ్ళు 10 డిస్టిక్లలో ఉన్నారు. అన్ని జిల్లాలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు వెళ్ళి ఒక జిల్లా తక్కువ ఒక జిల్లా ఎక్కువ, మొత్తం మీద అయితే అన్ని జిల్లాల ప్రజలు, పేదవాళ్ళు, హైదరాబాద్లో బతుకు తెరుకు ఆటో నడిపే వాళ్ళు, కూలీ లేబరు, మేస్త్రి పని చేసేవాళ్ళు, పార పని చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే అంత నిరుపేదలు. వాళ్ళంతా వేసుకున్నారు. దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ మిట్ట మధ్యాహ్నం నిజంగా ఏదన్నా ప్రమాదవశాత్తు స్టవ్ అంటుకొని పొయ్యి అంటుకుంటే ఎర్లీ మార్నింగ్ 10 లోపల జరుగుతుంది అది. కానీ 12:30 సమయం జరిగింది కాబట్టి ఇది వాంటెడ్గా కావాలని ఇవాళ ఈ భూస్వాములు దీని మీద మీరు ఇప్పటిదాకా చెప్పిన విధంగా మాది ప్రైవేట్ ల్యాండ్గా వాళ్ళు చిత్రీకరించారంటే రెవెన్యూ రికార్డులలో ట్యాంపరింగ్ చేశారు రికార్డు. ఇది 100%
వినోబావ గారికి భూదాన భూస్వామి 100 ఎకరాలు రాసిచ్చిండు. ఎప్పుడు 50 ఏళ్ల కింద రాసిచ్చిన భూమి ఇది ఎవరికి చెందాలి? పేదవాళ్ళకి చెందాలి. గవర్నమెంట్ కూడా తీసుకోవడానికి అవకాశం లేదు, చట్టం ఉంది, దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి, పేదలకు పంచాలి. ఆ భూమిని కాజేయడానికి కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబర్స్ ప్రమాదం మీద అనుమానం ఉందని చెప్పి చెప్తున్నారు కదా. ఎవరినైనా అట్లా గుర్తించిన ఎవరైనా ఇటు అనుమానితులు, గుర్తు తెలియని వాళ్ళు ఇట్లా తిరిగినట్టుగా అనిపించారు? అనుమానితులు గత 2 సంవత్సరాల నుంచి మా దృష్టిలోకి వచ్చింది. కొంతమంది తిరుగుతూ ఉన్నారు ఇందులో, ఏంది అన్‌నోన్ పర్సన్స్. అట్లనే మేము మా పార్టీ క్రమశిక్షణగా వాళ్ళు జనసేవ దళ వాలంటీర్లు పెట్టుకున్నాం. ఇక్కడ రాత్రి 24 అవర్స్ కాపలా ఉంటారు. వాళ్ళ కళ్ళు కప్పి కూడా వాళ్ళ ఎవరు లేని సమయాలలో ఎవరేం చేస్తారు? ఇప్పుడు ఏ మనిషిని మనం ఫలాని నీ కడుపులో ఏ విషం ఉన్నది, ఇది నష్టపరచాలి, పేదోళ్ళ గుడిసెలు తగలబెట్టాలని అంత దుర్మార్గులు ఉంటారు, మనం ఎవరైనా ఊహిస్తారా? అసలు వీళ్ళు కోర్టుల ద్వారా ప్రయత్నాలు చేసినారు, పోలీసుల ద్వారా ఈ గుడిసెలు ఎవిక్షన్ చేయడానికి ప్రయత్నం చేసి ఎక్కడ అన్నింటిలో విఫలమైనారు. ఇది ఎందుకంటే 100% న్యాయమైన పోరాటం, ఇది ఒక ధర్మమైన పోరాటం, ఇది కడుపు గాలిన పోరాటం, పేదోళ్ళు ఉన్న పోరాటం. కాబట్టి ఇది మేము విఫలమవుతున్నాం అనేటువంటి దుర్బుద్ధితోటి ఈ పైశాచికమైనటువంటి చర్యలకు పాల్పడరా ఆ ల్యాండ్ గ్రాబర్స్ అని నేను భావిస్తున్నా. 8,000 గుడిసెల్లో ఎంతమంది జనాభా ఉంటారు ఇక్కడ? దాదాపు 20,000 మంది ఉంటారు. 20,000 మంది ఇక్కడ ఉంటారు. భార్యాభర్తలు 16,000 మంది. 8,000 అంటే పిల్లలతో కలిపి ఒక 20,000 మంది జనాభా ఇక్కడ ఉంటారండి. హైదరాబాద్ నగరానికి, రాష్ట్ర రాజధానికి కూతపేట దూరంలో ఉన్నది. ఇక్కడ నీళ్లు లేవు, కరెంటు లేదు. మన నీళ్లు లేవని చెప్పేసి సలా జోల పడితే కొన్ని డబ్బులు ఇస్తే బోరేస్తే పోలీసు వాళ్ళు అర్ధరాత్రి కాడ ఒక 50-60 ఫీట్లు పోగానే సీజ్ చేసిరా బండి, రిటర్న్ పంపించినారు. అంటే బతికే హక్కు రాజ్యాంగం కల్పించింది, ఉండే హక్కు కల్పించింది. ఏదో గుంజుకుంటలేం కదా, రాత్రి మేము మరి ల్యాండ్ గ్రాబర్స్ కాలే కదా, లేకపోతే కొండాపూరో లేకపోతే అక్కడ హైటెక్ సిటీలో మాకు జూబ్లీ హిల్స్లో కావాలని జనమంతా అడగట్లేదు కదా. ఒక 40-50 గజాల జాగకు ఆశపడ్డారు. 6,000 7,000 తప్పితే రూమ్ లేదు హైదరాబాద్లో. అలాంటి పేదలండి, పేదల కోసం మేము వాళ్ళ తరఫున సిపిఐగా మేము కష్టపడతా ఉన్నాం. మా సాధ్యతని కాపాడడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే దాదాపు పిల్లల సర్టిఫికెట్లు పోయినాయి మొత్తం. ఈ సముదాయం నుంచి దాదాపుగా 1,200-1,300 విద్యార్థులు ఈ మధ్యకాలంలో అన్ని పరీక్షలు రాసినారు. ఇక్కడి నుంచే కాలేజీలో పోతారు. హైదరాబాద్ మొత్తం ఎల్కేజీ నుంచి యూకేజీ అన్ని చదువులు, చిన్నపిల్లల కానించి పీజీ వరకు కూడా చదువుకునే స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు సర్వం కాలిపోయినాయి. ఇంట్లో ఉన్నాయి దాదాపుగా 60-70 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలిపోయినాయి. ఒక 30,000 రూపాయలు కాలిపోయినాయి, డబ్బు బంగారం కాలిపోయింది. సర్వం ఒక్కొక్కరికి దాదాపు 2-3 లక్షల రూపాయల నష్టం జరిగింది. సుమారు ఒక 10 కోట్ల నష్టం జరిగిందని మా అంచనా. సరే రేపటి వరకల్లా మా వాళ్ళు లెక్కలు చేస్తూ ఉన్నారు. రెవెన్యూ అధికారులు కూడా లెక్కలు తీసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు ఏదో తాత్కాలికంగా కొంత హెల్ప్ చేస్తామన్నారు. అది సరిపోదు. నేనేమంటున్నా, ఈ ప్రభుత్వాన్ని మా వైపున సిపిఐగా ఒకటే డిమాండ్. వాళ్ళు ఇంత పెద్ద నష్టం దాదాపు 450 వరకు గుడిసెలు తగలబడి సర్వం కోల్పోయి ఉన్నారు. వాళ్ళ కనీసం కుటుంబానికి 5 లక్షలు ఇచ్చి ఆదుకోమని, ఓ ఇందిరమ్మ ఇల్లు పెట్టి ఇది అందరికి కూడా ఈ 8,000 కుటుంబాలకు కూడా న్యాయం చేయమని మేము కోరుతా ఉన్నాం. దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి అనేక పర్యాలు తీసుకుపోయినాం. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా చెప్పిండు, స్పందించాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ అధికారులు కొంతమంది రెవెన్యూ పోలీస్ అధికారులు ప్రైవేటు వాళ్ళతోటి కుమ్మక్కయి దీన్ని తీసివేయడానికి కుట్రలు మాత్రం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అందరినీ నేను అపాదించడం లేదు. పోలీసు వాళ్ళు కూడా చాలా మానవత్వం ఉన్నవాళ్ళు. ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు మేము లేము అయినా స్పందించారు. ఫైర్ అది రావడానికి కొంత టైం తీసుకుంది. అయినా ఇన్ టైంలో రెవెన్యూ వాళ్ళు స్పందించారు, ఫైర్ సిబ్బంది స్పందించింది, పోలీసు వాళ్ళు స్పందించారు. కొంత ప్రాణ నష్టం అయితే ఆపిరు, అది హ్యాపీగా ఉంది. సరే ఏదున్నా పర్మనెంట్ వీళ్ళకి న్యాయం చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.